ముగించే ముందు ఒక సేవకుడిగా నా అనుభవాలు కూడా నేను చెప్పాలి. మొదటి నుండి ఒకరి తర్వాత ఒకరు సాక్ష్యం చెప్పడం వింటూ వస్తున్నాను. మీరు సాక్ష్యాలు చెప్తూ ఉంటే నా ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే పరీక్ష రాసిన తర్వాత ఫలితాలు వస్తాయి చూడండి, ఆ ఫలితాలు కనిపించేటట్టుగా ఉంటాయి. ఒక సేవకుడికి సంవత్సరం అంతా సేవ చేసిన తర్వాత తోటి సహోదరులు ఎప్పుడైతే ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తూ దేవుడు ఇలా మాట్లాడాడు, దేవుడు అలా మాట్లాడాడు, ఇవి చెప్తూ ఉన్నప్పుడు నా పరిచర్య, నా ప్రయాస, వాటి ప్రతిఫలాలు కంటికి స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. ఆ విధంగా చూస్తే ఈ ఏడాది పంట చాలా ఎక్కువ, సాక్ష్యాలలో అద్భుతమైన మార్పులు వచ్చేసాయి. నేను ఎలాంటి సాక్ష్యాలు నేను ఆశించానో దానికి తగినట్టు ఉన్నాయి, మునుపు ఉండేటట్టు కాదు. సరే, అక్కకి నాకు మేము భార్యాభర్తలమైన ఆత్మీయంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణం, 5 వేళ్ళు ఒకలాగా ఉండవు కనుక ఆత్మీయంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఇన్ని సంవత్సరాల సేవలో దేవుడు నాకు నేర్పించింది చాలా ఒడిదొడుకులు, చాలా ఎదురుదెబ్బలు, అప్పగించడాలు, అప్పగింపబడ్డం, సిలువేయబడ్డం, వీటన్నిటి కూడా ప్రభువు నడిపించాడు, తీసుకొచ్చాడు. వాటి ప్రతిఫలముగా ఒక సేవకుడిగా నేను నేర్చుకున్నది ఏంటంటే, ఎంతమంది ఇక్కడ సాక్ష్యం చెప్పారు, ఎంతమంది వారి అనుభవం చెప్పారు, సంఘం అంతా ఒక్క శరీరంగా ఉండాలి, ఏక మనస్సుతో ఉండాలి. ఒక సేవకుడిగా నేను చెప్పగలిగే మాట ధైర్యంగా బైబిల్ చేతిలో ఉంది, పరిశుద్ధ స్థలంలో నుంచున్నాను. సంఘం ఎప్పుడు కూడా ఐక్యంగానే ఉంటుంది. ఎందుకంటే సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆ యేసుక్రీస్తు ప్రభువు అనే శిరస్సు క్రింద నువ్వు నేను ఉన్నాను. సో సంఘంలో ఆత్మ కలిగించిన ఐక్యత, సమాధానం, బంధం అయితే ఉంది. ఇలా ఉండాలి కాదు, ఇలా ఉన్నాము. ఫస్ట్ మాట, మొట్టమొదటి మాట ఒక సేవకుడిగా నా కంటికి కనిపించేది నేను చెప్తున్నాను. అయితే ఇలా ఉండటం వలన వాడు తిన్నగా ఉంటాడు, వాడికి నెమ్మది ఉండదు, దుష్టుడికి నెమ్మది ఉండదు. వాడు ఎలాగో అలాగా యోసేపును కూడా నాకు ఎంత చేతులు జోడించి శిరస్సు వంచి ఇంత గొప్ప సంఘానికి నేను సాష్టాంగపడి నమస్కారం చేస్తాను. దేవుడు నన్ను ఎలాంటి సంఘంలో సేవకుడిగా నిలబెట్టాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత పలాసాలో చేశా, తర్వాత తాళ్ళేపులో చేశా, తిరుపతిలో ఉన్నా. అప్పటికి సంఘము ఇక్కడ కట్టబడిన తర్వాత ఈ సంఘములో దేవుడు నాకు నేర్పించిన పాఠాలు, ఒక గ్రహింపు ఎంత అద్భుతం అంటే నేను మీకు చెప్తాను, వినండి. ఈ సూత్రాలు కనుక మనం పాటించగలిగితే చాలా వాటి నుండి మనం జయించగలం. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు సంఘంలో ఆత్మ కలిగించిన ఐక్యత ఉంది, ఆల్రెడీ ఉంది. మనం అందరం ఒకటే, ఒకే రక్తంలో గడవబడ్డాం, ఒకే రొట్టెలో పాల్పొందుతున్నాం, ఒకే పానీయం, ఒకే పాత్రలోనే త్రాగుతున్నాం ద్రాక్షరసం. సో ఐక్యత అయితే 100%. రెండోది, దేవుని ఆత్మ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఎంత బలంగా పనిచేస్తుందో అది ఈ 2024 సంవత్సరంలో నేను కళ్ళారా చూడగలిగాను. ఎంత బలంగా పనిచేస్తుందంటే, నేను తప్పిపోయినా, లేకపోతే నా సంఘస్థులు ఎవరైతే మనం ఈ శరీరంలో అవయవులుగా అమర్చబడ్డామో వాళ్ళు ఒక్క అడుగు పొరపాటున ఎడమకి కానీ కుడికి కానీ వేసిన వెంటనే అయ్యో నేను పడిపోయాను అని గ్రహింపు వాళ్ళకు వచ్చేస్తాం. ఇది దేవుని ఆత్మ సన్నిధికి రుజువు. లేకపోతే మనం గుడ్డు
అనుకుని వెళ్ళిపోయేవాడు. అసలు మనం తప్పు చేశాము, పాపము చేశామనే గ్రహింపు కూడా ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు స్పందన చాలా సున్నితంగా ఉంది. చిన్న సూది ఇలా చర్మానికి తాకితే అని ఎలా స్పందిస్తామో పాపం విషయంలో అలాంటి స్పందన ఉంది. రెండోది, వెంటనే ఒప్పుకోవడం, వెంటనే సరి చేసేసుకోవడం. ఇది ఒక గొప్ప మార్పు నేను చూశాను. ఇవి దేనికి సంకేతం అంటే, నిజంగా దేవుని ఆత్మ ఉన్నందునే ఆ ఆత్మ నడిపించి వాడిని ఒప్పింపజేస్తుంది. ఏమండి, దేవుని ఆత్మ లేకపోతే వాళ్ళలో ఏ కార్యం, ఏ చలనం ఉండదు. ఆత్మీయ కుష్టి రోగులుగా ఉన్నట్టే వాళ్ళకి ఏ స్పందన, ఏ చలనం ఉండదు. వాడు పాపం చేశారా, చేయలేదా, అసలు ఆలోచన, ఆత్మీయ ఆరోగ్యం ఎలా ఉంది, నేను ఆత్మీయంగా బలంగా ఉన్నానా, దాని గురించి చింత, ఇవన్నీ ఏమీ ఉండవు, ఉండేవి కావు పూర్వం. ఇప్పుడు పరిశుద్ధ దేవుడు తన దేవుని మందిరంలో, తన సన్నిధిలో ఆయన బయలుపరిచిన వాక్య వెలుగులో సత్యాలు, మర్మాలు, ఇవి మనల్ని ఎంత బలంగా పట్టుకున్నాయంటే, వాక్యము ఒక వ్యక్తి జీవితాన్ని ఎంత గట్టిగా కుదిపేస్తోందంటే సరి చేసుకోకుండా ఉండలేకపోతున్నాడు. ఈ గొప్ప మార్పు. అండ్ పరిశుద్ధ దేవుడు నన్ను ఏ సంఘంలో సేవకుడిగా నిలబెట్టాడంటే, ఈ సంఘంలో వాళ్ళని విశ్వాసులని నేను అనలేదు, వాళ్ళని దేవదూతలతోనే పోలుస్తాను. ఎన్ని ఆత్మీయ పాఠాలు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఓ ప్రభు, ఇలాంటి విశ్వాసాన్ని ఈ మందిరంలో, ఇలాంటి శిష్యుల్ని మందిరంలో పెట్టాం. సైలెంట్, నిశ్శబ్దం. అసలు నేను మొన్న ఆదివారం కూడా చెప్పాను, అసలు హడావిడి లేదు, సణుగుడు లేదు, గొడుగుడు లేదు. వాళ్ళు ఎందుకు రావట్లేదు, వీళ్ళు ఎందుకు రావట్లేదు, ఇది పోయిన ఆదివారం కూడా చెప్పాను. సైలెంట్. పరలోక రాజ్యం ఇలాగే ఉంటుంది. ఎవరు చూసినా దేవుని మహిమ కొరకు ప్రయాసపడ్డం లేదు. దీని ద్వారా వాళ్ళు ఎందుకు చేయట్లేదని నాకు చెప్తుండదు. నా ప్రభు మహిమ కొరకు నేను చేస్తాను అంతే. దేవుడు నాకు ఇది ఆరంభించాడు, నేను చేస్తాను. ఒకవేళ నువ్వు అలాగే ప్రయాసపడుతున్నావు, నేను అలాగే ప్రయాసపడుతున్నాను, అందరూ అలాగే ప్రయాసపడుతున్నప్పుడు మనలో ఐక్యత లేదని ఎలా అంటావు నువ్వు? చెప్పండి, ఐక్యత లేదని ఎలా అంటావు? అయితే అప్పుడప్పుడు గాలులు, చిన్న చిన్న తుఫాన్లు, అవి టెంపరీ, శాశ్వతంగా వచ్చి ఉండిపో. మన సంఘము ఎలాంటి సంఘం అనే వాగ్దానం ఇచ్చాడంటే, పాతాళ ద్వారంలో దాని ఎదుట నిలవలేరు. ఎప్పుడు వరకు నిలవలేరు? ఎప్పుడైతే మనము వాక్యానుసారంగా ఉన్నాం. నేను గడిచిన ఆదివారం కూడా చెప్పాను, ఇదే నా కళ. నేను ఆల్మోస్ట్ గమ్యం వరకు వచ్చేసాను. ఇదే దేవుడు నాకు ఇచ్చిన భారం. ఈ సంఘం ఎదుట పాతాళ ద్వారంలో నిలవలేరు. ఎప్పుడు నిలవలేరు అంటే, ఎప్పుడైతే వాక్యము మనలో ప్రతి ఒక్కరి జీవితంగా మారుతుందో, ఎప్పుడైతే మనం అన్ని ఆజ్ఞల విషయంలో కరెక్ట్గా ఉంటామో. ఎందుకు మన సంఘాన్ని ద్వేషిస్తారో తెలుసా? ఇతర సంఘాల లోపాలని మనం ఎత్తి చూపిస్తాం కాబట్టి మన సంఘం ద్వేషించుకోవడం. అదర్వైజ్ ఆఖరి కూర్చున్న వారి దగ్గర నుంచి ఎదురు కూర్చున్న సండే స్కూల్ పిల్లడు వరకు ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మతో నింపబడిన వారే. ఒక సేవకుడిగా నాకు తెలుసు, కొంతమంది నిలబడి చెప్పలేరు, వాళ్ళకి ధైర్యం సరిపోదు. కానీ దేవుని ఆత్మ వాళ్ళతో బలంగా పనిచేస్తుంది. వ్యక్తిగతంగా నేను వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న ఆత్మీయ విషయాలు వింటే ఆశ్చర్యపోతారు. చాలామందికి తెలియదు. ఒక సేవకుడిగా నేను వెళ్తూ ఉంటాను కాబట్టి వాళ్ళు ఇక్కడ నిలబడి చెప్పండి అంటే వాళ్ళు చెప్పే ధైర్యం వాళ్ళకి లేకపోవచ్చు. ఇక్కడ చాలామంది ఈరోజు ఇక్కడ నేను నిలబడి చెప్పలేదు. కానీ వ్యక్తిగతంగా వాడిని కలిసినప్పుడు వాళ్ళు పంచుకుంటున్న అనుభవాలు, దేవుని వాక్యంలో వాళ్ళకి అర్థమైన విషయం వాళ్ళు చెప్తుంటే, రైతుకి నిండు పంట పండితే ఎంత ఆనందమో ఆ సేవకుడికి ఎంత ఆనందంగా ఉంటుంది. ఏమండి, ఇది మొట్టమొదటి విషయం. రెండవది నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మన సంఘానికి ఒక ప్రత్యేకమైన సాక్ష్యం ఉంది.
దేవుడు నేను అడుగు పెట్టినప్పటి నుంచి నేను గమనిస్తూ వచ్చాను. ప్రతి ఒక్కరికి మనము మాదిరిగా ఉన్నామే కానీ మనము ఇంకోళ్ళని చూసేంతవరకు ఏది చేయలేము. ప్రతి ఒక్కరికి, ప్రతి సంఘానికి మనం ఏది చేసామో వాడు కూడా అదే చేశారే కానీ వాళ్ళు చేసింది మనం ఇంతవరకు ఎప్పుడు చేయలేము. అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? నిన్ను తలగానే ఉంచుతానే కానీ తోకగా. ఈ వాగ్దానం అక్షరాల నెరవేరింది. ఎందుకు నెరవేరిందంటే మనము పట్టింది బలంగా దాని మీద నిలబడ్డాం. ఏది దేవుడు మనకి బయలుపరిచారో దాన్ని నిలబడ్డాం. కనుకనే ఎన్ని దాడులు జరిగినా సరే, శత్రువు ఎన్ని విధాలుగా ఎంతమందిని ఆవరించి వాళ్ళని రేకెత్తించి ఎన్ని చేసినా కూడా ఆ సత్యం కొరకు మనం నిలబడ్డాం కనుక మనము ఇంకోటికి మాదిరిగా ఉన్నాం. ఇప్పుడు మాదిరిగా ఇప్పుడు మనం వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నాం. మనం దశభాగాలు లేవని ఎత్తి చూపిస్తున్నాం. యేసు ప్రభు అపోస్తుడైన పౌలు ఎప్పుడు కానుకలు పట్టలేదు, వర్షంలో వచ్చి కానుకలు పట్టలేదని దాన్ని ఎత్తి చూపిస్తున్నాం. ఈ సమాజంలో ఉండే క్రైస్తవ్యము, భ్రష్టు మారిన క్రైస్తవ్యాన్ని మనం బట్టబయలు చేస్తున్నాం కనుక వాళ్ళకి మన మీద కోపం ఉంటుంది. ఇప్పుడు మనమందరం దేవుని ఆత్మతో నింపబడిన సంఘము, నింపబడిన మందిరం అని ఎలా చెప్పగలము? ఇక్కడ పరిచర్య దేవుని ఆత్మ మూలంగా జరుగుతుంది. నువ్వు నేను వాటాలు తీసుకోలేదే, నీకు దేవుని ఆత్మ ప్రేరేపించింది, నువ్వు ఒక పని చేసావు. నాకు దేవుని ఆత్మ ప్రేరేపించింది, నేను ఒక పని చేశాను. శరీరంలో అన్ని అవయవాలు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయి. వీటికి ఆదేశాలు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? శిరస్సు అయిన ప్రభు దగ్గర నుంచి. అందుకంటే పెద్ద ప్రూఫ్, అందుకంటే పెద్ద రుజువు ఇది. ప్రతి ఆదివారం మనం భోజనాలు దేవుని మందిరంలో భోజనం చేస్తున్నాం. ఎవరు పెడుతున్నారు? ఎవరికి తెలియదు. ఏ ఒక్కరోజు మా అధికమైన అనుభవాన్ని చెప్తాను. మేము ఎక్కడికైనా వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి వంటింట్లో బియ్యం బస్తా ఉంటుంది. ఎవరు తీసుకొచ్చి పెట్టారో ఎవరికి తెలియదు. ఆ బియ్యం అయిపోగానే మళ్ళీ ఒక బస్తా వస్తుంది. ఎవరు తీసుకొస్తున్నారో ఎవరికి తెలియదు. ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ? దేవుని ఆత్మ ఎవరో ఒకళ్ళు దేవుని ప్రేరేపిస్తాడు, వాడు తీసుకొచ్చి పడేస్తున్నాడు. మన బ్రదర్సే. నేనే తీసుకొచ్చానని ఎవరు బయటకు కూడా రాదు. మళ్ళీ ఇది ఆత్మీయతకు గుర్తు. లేకపోతే ఇక్కడ మైక్ అనౌన్స్ చేయాలి, విశ్రాంత దాతలు, కరేపాకు దాతలు, ఇవన్నీ చెప్పుకోవాలి. మళ్ళీ ఆ దరిద్రం నుండి దేవుడు మనల్ని విడిపించాడు. అద్భుతం కాదా ఇది? మన మందిరంలో దేవుడి సన్నిధి లేదా? ఎంత అద్భుతం అండి. సంవత్సరం అంతా మనం చేసుకుంటే ఒక వంటలు ఎప్పుడు ఏ మందిరం వల్ల చేసుకోవాలి. ఇది అద్భుతం కాదా? ఇది మన సంఘం. దీని బరువు, దీని ప్రతిష్ట, దేవుని మహిమ, వీటన్నిటికీ మనమందరము బాధ్యులం. కానీ ఎప్పుడైతే మన సంఘం గురించి బయట అన్యులు చర్చిస్తారో అది బాధ. ఎప్పుడైతే మన సంఘం గురించి బయట అన్యులు మాట్లాడతారో వాళ్ళకి సంబంధం లేదు అసలు. అది కూడా చర్చ కూడా దేని గురించి తెలుసా? పనికి మాలిన విషయంలో చర్చ. ఈ మందిరంలో పండగ ఎప్పుడు అంటే, మా మందిరంలో ఎప్పుడు పండగేనండి, ఆదివారం. అబ్బాయి లేదండి, 1వ తారీఖు పెట్టాలా పెట్టద్దా అని తర్జం పడుతున్నారని విన్నాం. ఎక్కడ విన్నాను నువ్వు? దయచేసి మన సంఘ విషయాలు బయట అన్యులతో చర్చించారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి సంబంధం కూడా లేదు. ఈ విషయం కొంచెం జ్ఞాపకం ఉంచుకుంటే సరిపోదు. సరేనా? మనము ఏది చేసినా దీని ప్రతిష్టను కాపాడుకోవడానికి మనం చేయాలి, కానీ దీన్ని భంగం చేయడానికి కాదు. ఎందుకంటే మన పోరాటం రక్త మాంసములతో కాదు. ముగించే ముందు మీకు అద్భుతమైన మాట చెప్తాను. ఇప్పుడు 2024 ఆఖరికి వచ్చేసాము. ఇప్పుడు దేవుడు కొత్త సంవత్సరం కొరకు ఇచ్చిన వాగ్దానం ఒకవేళ ఇలాగే కొనసాగితే
ఏక మనసు కలిగి. ఇక్కడి నుంచి మీరు ఒక 6-7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఎన్నో నేను మర్చిపోయాను, లెక్క పెట్టలేదు సంవత్సరాలు. వెనక్కి వెళ్తే ఒకరోజు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే మనం నడి రోడ్డు మీద ఉన్నాం. అప్పుడు యోసేపు అన్న వాళ్ళు అరిగే మనకి దిక్కు. అక్కడి నుంచి మొదలు పెట్టాను. అక్కడి నుండి దేవుడు తన సంకల్పం, నా సాక్ష్యముని నేను నిలబెడతా, నా దీపస్తంభాన్ని నేను నిలబెడతాను అనుకున్నాడు. దేవుడు నడిబొడ్డిన యోసేపు ఇప్పటికీ చెప్తున్నప్పుడు నాకు ఆ రోమాలు నిక్కబొడిస్తే ఆ దినాలలో జరిగిన అనుభవాలు. ఇప్పుడు నడిబొడ్డున దేవుడు తన దీపస్తంభాన్ని నిలబెట్టాడు. అది కూడా ఎలా నిలబెట్టాడు? అనేకులకు మాదిరికరంగా. అండ్ నేను నమ్మను, దేవుడు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం నేను చూసి ఆశ్చర్యపోతాను. కానీ ఇది నిజంగా జరుగుతుంది కూడా, నేను ఆల్రెడీ నమ్ముతాను. ఈ సంవత్సరం ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానం ఏం చేయబోతున్నాడు దేవుడు 2025లో? జకర్యా గ్రంథం 2వ అధ్యాయం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం. ఈ 2025 సంవత్సరం ఏం జరగబోతుంది రాసి పెట్టుకో ప్రేమైన సోదరుడా సోదరి. ఇలా జరగకపోతే నేను ఇక్కడ నిలబడుతున్నాను. 777వ పేజీ, 777వ పేజీ. ఇది ఈ సంవత్సరం దేవుడు మన మందిరానికి, సంఘానికి, మనందరికీ ఇచ్చిన వాగ్దానం. చూడండి ఏం చేయబోతున్నాడు దేవుడు ఈ సంవత్సరం. 777వ పేజీ, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం. 78వ పేజీకి రండి. 78వ పేజీకి రండి. 5వ వచనం. నేను దాని చుట్టూ, దేని చుట్టూ? మన సంఘము చుట్టూ, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును, నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉండును, ఇదే యెహోవా వాక్కు అని చెప్తూ కిందకి రండి. 10వ వచనం. సియోను వాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. ఏం చేస్తాడంట? తర్వాత మాట్లాడు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకుని కనుక ఈ మాటలు పెట్టి ప్రతిరోజు ప్రార్థన చేయండి. ప్రభా, జకర్యా గ్రంథంలో నువ్వు మాకు ఈ వాగ్దానం ఇచ్చావు. మా చుట్టూ అగ్ని ప్రాకారం వేశా, మా సంఘం చుట్టూ అగ్ని ప్రాకారం వేశా. దీని ఎదుట పాతాళ ద్వారములు కాదు కదా, ఏ ద్వారము నిలవనారు. కనుక ఇందులో అడుగుపెట్టి, సంఘంలో అడుగుపెట్టి ప్రతి ఒక్కడికి దేవుడు నిజంగా ఇక్కడ ఉన్నాడు అనే అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ప్రభు అన్నాడు, నేను వారి మధ్య నివాసినై ఉంటా. దేవుడు మన మధ్యలో ఉంటా అన్నాడు. ఈ 2025 సంవత్సరం ప్రతి మీటింగులో దేవుడు తన సన్నిధిని అత్యధికంగా అనుభవింపజేయబోతున్నాడు. అంతేకాదు అన్యజనులు అనేకులు దేవుడిని హత్తుకుంటారు. దేన్ని బట్టి? యోసేపు అన్నాడు, మన జీవితాలను బట్టి, మన సంఘాన్ని బట్టి, మనం ఉండే విధానాన్ని బట్టి, మనం నడుచుకునే మన నడకను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన నోటి మాటను బట్టి. పెద్ద పెద్ద పాపాలలో మనం పాల్గొనడం పొందం ఎలాగా? కానీ ఈ 5 విషయాలు అందరూ నోటి మాట గురించి మాట్లాడారు. చూడండి, నేను ఎక్కువ మాట్లాడుకోవాలి ఒకళ్ళు, నేను ఎక్కువ మాట్లాడతాను ఒకళ్ళు, అందరూ నోటి మాట. కానీ ఇంకా 4 రంగాలు ఉన్నాయి. నోటి మాట, క్రియ, ఆలోచన, వైఖరి, ఉద్దేశం. ఇంకా 5 ఉన్నాయి. ఈ సంవత్సరము నేను ప్రార్థన చేయబోతున్నా. ఈ సంవత్సరము నాకున్న దాన్ని ఏమంటారు, తీర్మానం. ఈ సంవత్సరం నేను తీసుకున్న తీర్మానం, ఎడారిలో దాహము, చావు అంచుల్లో ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ శక్తి కొరకు తప్పించడం, దేవుని ఆత్మతో నింపబడ్డం.
బలమైన అభిషేకంతో దేవుని వాక్కు ప్రచురము చేయడం. ఏమండి, నా రెండో భాగం వచ్చే సంవత్సరము అనేక సార్లు ఏమవుతుందంటే చాలా మంది ఫోన్లు చేస్తారు, లేక ఇప్పుడు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పిన వారు అన్న చెప్పారు. రాలేని దినాల్లో నేను ఎలాంటి సాక్ష్యాలకు ప్రార్థన చేస్తున్నానంటే, అన్న కాదు, దేవుని మందిరంలో ఉండే బ్రదర్స్ ఎవరైతే నిలబడి ఇక్కడ వాక్య పరిచయం చేయబోతున్నారో వాళ్ళ వాక్కు ద్వారా మేము ఆశీర్వదించబడ్డాం. ఎప్పుడైతే మీరు అన్న చెప్పారంటారో నాకు సంతోషమే, ప్రభావ నీకు నిండా వదనాలు, నన్ను వాడుతున్నాను. కానీ ఇప్పుడు నా భారతం నా తోటి సహోదరులు దేవుడు ఆత్మతో నింపాలి. అది నేను ప్రార్థన చేస్తే వాళ్ళకి నింపాడు. వాళ్ళకి కూడా అలాంటి దాహం ఉండాలి. వాళ్ళు చేసే వాక్య పరిచయం ద్వారా అనేకులు ఆశ్రదింపబడాలి. ఇది చాలా ముఖ్యము, చాలా ముఖ్యం. మనం ఎంత ప్రయాసపడినా ఇది బుద్ధి జ్ఞానంతో వచ్చింది కాదు, కేవలం దేవుని శక్తి, దేవుని ఆత్మ చేత నింపబడితే తప్ప మనం బోధించే బోధలో ఎటువంటి శక్తి ఉండదు, ఎటువంటి ప్రయోజనం ఉండదు, వేస్ట్ అయిపోతుంది, వృధా. ఇది మన చుట్టూతో ఉన్న సంఘాలను చూస్తే మనకి అర్థమైపోతుంది. ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ నిలబడి దేవుని శక్తితో వాక్కు వెళ్తున్నప్పుడు ఎదురుకుండా కూర్చుని వెళ్తున్న వ్యక్తి జీవితంలో అందులో మార్పు రావాలి. రాకపోతే ఆ పరిచయం వృధా అయిపోయినట్టే. ఒకరోజు నేను దేవుని కలుసుకోకుండా గడిచిపోయినట్టే. నేను వచ్చాను అంటే నా ప్రభుని నేను కలుసుకున్నా, నా ప్రభు నోటంటే ఈ మాట విన్నా, ఈ మాట నా జీవితం మార్చాల్సిందే. అలా జరగట్లేదు అంటే ప్రభు లేడు, ఇక్కడ ప్రభు లేడు. ప్రభు అయితే నిన్ను నన్ను తన ఆత్మతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఆయన చేసిన వాగ్దానం. నువ్వేం అడుగుకోగల, ప్రభు నింపుతావా, ప్లీజ్ నింపవా అడగక్క, నేను నింపుతాను అంటున్నాడు. నీకు ఆ దాహం ఉందా లేదా చూడాలి ఫస్ట్. ప్రతి ఒక్కరు, చిన్న పిల్లల దగ్గర పెద్దవారు, ఈ వాగ్దానం చదువుతుంది. యోహాను సువార్త 7:38 100% జీవజలపు నదులు ప్రవహించాల్సిందే. నువ్వు నింపు. ఇప్పుడు ఏ యవనస్తుల్ని మనం కోల్పోయాము, ఎవరైతే తప్పిపోయాము, ఆ తప్పిపోవడానికి కారణం మనమే. ఎందుకంటే మనలో దేవుని ఆత్మ నింపుదల లేదు. ఎప్పుడైతే తల్లిదండ్రులు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మన నోటి మాట ఎప్పుడైతే మనం ఎదుటి వారికి చెప్తున్నామో ఆ మాటలో దేవుని శక్తి లేకపోతే అసలు వాని మీద స్పందన కలగదా, కనీసం వాని చెవికి కూడా పడతాం మాట. కానీ అదే మాట ఎప్పుడైతే దేవుని శక్తితో వెళ్తుందో, పరిశుద్ధాత్మ శక్తితో వెళ్తుందో, నీ వాక్కు ఏం చేస్తుందంటే నీ వాక్యం 2 అంచుల ఖడ్గమును పోలి ఎముక మూలుగులతో సహా విభజిస్తుంది. అది నరకాల్సిందే, అడ్డంగా చీల్చాల్సిందే. అది నాలో అది లేకపోతే, ఆ శక్తి నాలో లేకపోతే, నేను ఎంత మైకులు పెట్టుకుని వచ్చినా, ఎంత చెప్పినా ఇట్స్ నాట్ ఎఫెక్టివ్. అది నేరుగా పనిచేయట్లేదు వెళ్ళి. ఎందుకంటే ఇక్కడ వెళ్ళేది సరిగ్గా లేదు. మధ్యలో సాతాను దాన్ని హరించేస్తూ ఉంటాడు. ఆకాశ పక్షులు దాన్ని ఎత్తుకుపోతూ ఉంటాయి. లేకపోతే నిజంగా దేవుడి సన్నిధి ఉన్నప్పుడు ఆ సన్నిధిలోకి ప్రవేశించు వానికి వణుకు, వానికి కొడుకు కాదు, వణుకు పుట్ట, కానీ కొడుకు పుడుతుంది. అది కొంచెం మనం గమనిక ఉండాలి. 2025వ సంవత్సరంలో మీరు నిజమైన అద్భుతాలు కళ్ళారా చూడబోతున్నారు. ఇది నేను గ్యారెంటీగా చెప్పగలను. భారంగా ప్రార్థన చేయండి. ముఖ్యంగా దేవుని ఆత్మతో నింపబడడానికి ప్రార్థన చేయండి. ఎట్లా ఉండాలంటే, చిన్న పిల్లోడైనా సరే, మన మధ్యలో సండే స్కూల్ పిల్లోడైనా ఎవరికైనా ఒక మాట చెప్పాలంటే ఆ మాట దేవుని శక్తితో వెళ్ళాలి. అరే, ఇంత చిన్న పిల్లోడికి ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది అనే అనుభూతి రావాలి. తల్లిదండ్రులు ముఖ్యంగా
మీ పిల్లలకు మీరు ప్రార్థన చేసుకోండి, వాళ్ళని తయారు చేయండి. మా తర్వాత మీరు మీ తర్వాత ఇంకొక తరాన్ని మీరు తయారు చేసుకోవాలి. దేవుడు ఇంత సంపాదించాడు, దీన్ని మనం కాపాడుకోవాలి. ఒక తరం తర్వాత ఒక తరాన్ని మనం సిద్ధపరచాలి. ఎవరు ఇక్కడ శాశ్వతంగా ఉండిపోము. నేను ఇక్కడ శాశ్వతంగా ఉండను. బ్రతుకుంటే క్రీస్తే, చావైతే లాభం. దేవుడి సూత్రాలు. ఎంతవరకు దేవుడు నిలబెడతాడో అంతవరకు నిలబడతాడు. ఎంత దేవుడికి కూర్చోమంటాడు కొంచెం మనం కూర్చోడు. అప్పటికి ఎవరో ఒకరు లేకపోతే. సో దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే, ఈ సంవత్సరం కనీసం ఇద్దరు ముగ్గురు, ఒక నలుగురైనా సరే పరిచయం చేసేవారిగా ఉండాలి. వాక్య పరిచయం చేసేది ముఖ్యంగా యోసేపు పరిచయకు దూరంగా ఉండడం, అదే దేవుడి నుండి దూరం చేసి మెల్లిమెల్లిగా తనకున్నవన్నీ ఆధిక్యతలన్నీ హరించేసి ప్రభు మళ్ళీ నిన్ను రమ్మంటున్నాడు, మళ్ళీ పిలుస్తున్నాడు. స్పష్టమైన పిలుపు. ఇట్స్ ఆల్వేస్ ఓపెన్. నేను సరిగ్గా లేను అనే మాట అబద్ధం. ఆ సమయం, ఆ కాలాన్ని బట్టి మనం ఎదుర్కోబోతున్నాం అంతే. తప్పిపోయిన కుమారుడని పేరు పెట్టాం, కానీ వాడు నిజంగా తప్పిపోలేదు. వాడు శుభ్రంగా జ్ఞానం నుండి, పూర్తి చేతనతోటి, పూర్తి దాన్ని ఏమంటారు, కాన్షియస్నెస్ ఏమంటారు, పూర్తి వివేచనతో తాను ఏం చేస్తున్నాడో తెలిసి తన తండ్రి దగ్గర తన ఆస్తిని తీసుకునేటాడు. వాడే తప్పిపోలే. తప్పిపోయిన కుమారుడు అనే ఆ మాటే తప్పు. వాడేం తప్పిపోలే. వాడికి కావాలని వెళ్ళాడు. అయినా వాడు తిరిగి వచ్చేటప్పటికి వాడి ఎంట్రీ, వాడికి ఇవ్వాల్సిన గౌరవం అన్ని ఎక్కడ కూడా పరలోకమందు ఉన్న తండ్రికి వదువు చేయాలి. కనుక మన స్థానం ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. అండ్ అదే గౌరవం, అదే పరలోకపు గౌరవం ఉంటుంది. మనం సరిగ్గా లేము అనే మాట దేవుడికి అవమానకరం. సరిగ్గా లేము కాబట్టే దేవుడు కావాలి, కాబట్టే ప్రభు కావాలి, మనల్ని సరి చేయడానికి, తిరిగి మన కాళ్ళని నిలబెట్టడానికి, తన మహిమ కొరకు నిన్ను నన్ను వాడుకోవడానికి. సంవత్సరం గడుస్తున్న కొలది ఎదుర్కొండా కూర్చున్న ప్రతి ఒక్కరూ నిలబడి ఇక్కడ అనుభవ సాక్ష్యం చెప్పే స్థితిలో ఉండాలి. ఇప్పటికీ చాలా మంది సరే వాళ్ళు కొత్తగా వస్తున్నారు, వాళ్ళకి ఇంకా అనుభవం లేదు. ఆ గ్రహింపు రావాలి. ఎప్పుడు వస్తుందంటే ఒకరికంటే ఎక్కువ మంది అనుభవపూర్వకంగా ఆ వాక్యాన్ని దేవుని శక్తితో ప్రకటిస్తూ ఉంటే, ఇక్కడ బోధిస్తూ ఉంటే, ఆ బోధన ద్వారా మనకు తెలియదు దేవుడు ఎవరిని ఏ పరిచయం ద్వారా ఎవరిలో ఎలాంటి కార్యం చేస్తాడో మనకు తెలియదు. అలాగే ముగించే ముందు ఒక్కొక్కసారి దేవుని ఆత్మ ప్రేరేపణ చేత, లేకపోతే దేవుని అభిషేకం చేత మీకు కఠినంగా వాక్యం చెప్పాను. నేను ఒప్పుకుంటాను, చాలా మందిని గాయపరిచి ఉండొచ్చు. అందుకైతే నేను హృదయపూర్వకంగా నన్ను అందరినీ క్షమించమని అడుగుతున్నాను. కానీ ఉద్దేశం మాత్రం దేవునికి మహిమకరంగా ఉండాలి. ఉద్దేశం మాత్రం ఒకటి. నీ మీద నేను కక్ష తీర్చుకుని నాకేమొస్తుంది? మన పోరాటం రక్తమాంసంతో కాదు. ఇది నాకు చాలా బలంగా ఆలోచుకున్నాను. నా పోరాటం రక్తమాంసంతో కాదు. నా పోరాటం చీకటంధకార శక్తులతో. ఆవేశం ఎందుకు ఒక్కొక్కసారి అంటే, అరే వీళ్ళు ఎందుకు మళ్ళీ వెనకెళ్ళిపోతున్నారు, మళ్ళీ వెనకడుగు ఎందుకు వేసేస్తారు, మళ్ళీ కిందకెందుకు వెళ్ళిపోతున్నారు, ఎక్కడి నుంచి విడిపించబడ్డాం మళ్ళీ అందులోకి వెళ్ళిపోతున్నారే అనే ఉక్రోషం, ఏడుపు, బాధ. అంతే తప్ప దురుద్దేశం ఏమీ లేదు. మిమ్మల్ని అని నాకేమొస్తుంది చెప్పు? నేను బాల్యంలో ఉన్నప్పుడు కూడా నాకు ఇదే ఉద్దేశం. ఎవరినైనా ఇవాళ కొంచెం నీరసంగా ఉంటుంది, నువ్వు ఈ వాక్యం ఏదైనా వర్తమానంలో చెప్పు అంటే వెంటనే లేచి చెప్పే స్థితిలో ఉండాలి. పరిచారకులు ఉండాలి. ఈ పార్టీకి మనకి కనీసం 2-3 బ్రాంచ్లు ఉండాలి. నేను ఇక్కడ గొర్రెలు లేదు.
ఇక్కడ దొరికిందే నేను సెర్చ్ చేయడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఈ మార్మల్స్ లేని 99 గొర్రెలు ఇక్కడ అయిపోయాయి అనుకో, ఇక్కడ నేను ఉండాల్సిన అక్కలు, ఇంకా వాళ్ళకి మార్మల్స్ అక్కలే, వాళ్ళు స్థిరపడిపోయారు. అప్పుడు నేను వేరే చోటికి వెళ్ళచ్చు. దేవుడు తెరిచిన ద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ కొత్త పని మొదలు పెట్టచ్చు. ఇక్కడి నుంచి మళ్ళీ పరిచర్కి వెళ్ళచ్చు. ఇప్పుడు కొత్త ద్వారాలను దేవుడు తెరిచాడు. నేను ఇంకా బ్రదర్స్తో షేర్ చేసుకోవాలి. కొత్త ద్వారాలను తెరిచాడు. ఒక్కొక్కసారి అది సాతాను అపవాది యొక్క కుట్ర కూడా అవ్వచ్చు, తెలియదు మనకి. అవసరం ఉందా లేదా, మనం వెళ్ళాలా వెళ్ళద్దా, అక్కడ పరిచయం చేయాలా చేయద్దా తెలియదు. సో ఒకరికంటే ఎక్కువ మంది వాక్య పరిచయం చేసేవారు ఉండేవారు. మనం ఇక్కడి నుంచి పంపించడానికి వీలుంటుంది. అందుకొరకు బాగా ప్రార్థన చేసుకోవడం, ప్రభు సహాయం చేస్తాడు. నీకు ఏదైనా అనుమానాలు ఉన్నా లేకపోతే డౌట్స్ ఉన్నా నేను నా దగ్గరికి రావచ్చు. బోర్డుని మెటీరియల్ మన దగ్గర బోర్డని పుస్తకాలు. నేను ఏదైనా రిజర్వనం కోసం మేము ముగ్గురు వెళ్ళి ఆ పుస్తకాలన్నీ కొన్ని తీసుకొచ్చాం. దాదాపు 3,000 రూపాయలు ఖర్చు పెట్టి అప్పుడు జాక్వెల్గా రాసిన బుక్స్ అన్ని కొన్ని తీసుకొచ్చాం. ప్రిపేర్ అవ్వండి, సిద్ధపడండి, వాక్య పరిచయం చేయడానికి సిద్ధపడండి, వ్యక్తిగతంగా ధ్యానించండి. అన్ని రోజులు ఒకలాగా ఉండవు. ఎప్పుడు దేవుడు ఎవరిని ఎప్పుడు పిలుచుకుంటాడో తెలియదు. అన్ని రంగాలలో మనం సన్నిధులమై ఉండాలి, సఫిషియెంట్ ఉండాలి. అయోమయమైన పరిస్థితి ఎప్పుడు రాకూడదు మనకి. అరే నెక్స్ట్ ఏంటి అనే పరిస్థితి ఉండదు. అందుకు సిద్ధంగా ఉండాలి. ప్రతి రంగంలో మనం సిద్ధంగా ఉండాలి. నేను దేవుడి మహాకృపను బట్టి నిజంగా మళ్ళీ చేతులు జోడించి నేను చెప్తున్నాను, ఎంత అద్భుతమైన సంగమం మనకు. బ్యూటిఫుల్ బ్రదర్స్, అద్భుతమైన బ్రదర్స్ ఉన్నారు, అద్భుతమైన సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళ జీవితాలు చూస్తే చాలు, మూడు పాఠాలు నేర్చుకోవచ్చు. అసలు నేర్చుకునే ఉద్దేశం ఉంటే. నాకు అది నేను ఎప్పుడు గమనిస్తూ ఉంటాను. ఎవ్రీ స్మాల్ యాక్షన్. ఆదివారము వంట పరిచయకు వచ్చే సిస్టర్స్ దగ్గర నుంచి ఇక్కడ వాక్యం ధ్యానిస్తూ ఉంటానే కానీ నేను అందరినీ గమనిస్తూ ఉంటాను. అండ్ ఐ లర్న్, ఎన్నో సంగతులు నేర్చుకుంటాను. నా మీద ఒకే ఒక నేరం ఉంది, ఒకే ఒక అభియోగం ఉంది. నేను అందరిళ్ళకి వెళ్ళను అని. సో ఈరోజు ఆ రహస్యాన్ని నేను అందరికీ చెప్పాలి. నేను ఎందుకు వెళ్ళను? ఫస్ట్ థింగ్, యోసేపు అన్న ఏమైనా వాడి ఇంటికి అయితే 100%, అందులో డౌటే లేదు. యోసేపు అన్న వాడి ఇంటికి కూడా 100% వెళ్తున్నాం. చిన్నయ్య వాడి ఇంటికి వెళ్ళాల్సింది కంపల్సరీ, ఎందుకంటే పాలు తీసుకుంటున్నాం. లేకపోయినా కూడా వెళ్తున్నాం. లేకపోతే భవానీ వారి ఇంటికి అక్క ఎక్కువ వెళ్తూ ఉంటుంది. ఈ వెళ్ళడానికి కారణం ఏంటంటే వీళ్ళు ప్రార్థనలు సహకరించేవారు. వాళ్ళు వెళ్ళే రసం కొట్టడానికి కాదు, షో చేసుకోవడానికి కాదు. ఇప్పుడు వాళ్ళు కలిసి ప్రార్థన చేసినందున ఇప్పటికీ మన సంఘం చుట్టూ అగ్ని ప్రాకారం ఉంది. దేవుడు ఏ కొద్దుగా చేయలేదు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఇప్పటికీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారు, అనేకుల సమస్యలు తీరుతున్నాయి. ఒకవేళ మీకు భారం ఉన్నట్టు, అక్కడ నాకు భారం ఉంది, మా ఇంటికి రండి, మనం కలిసి ప్రార్థన చేద్దాం, 100%. మరి మీతో ఉన్న సంగతి ఏంటి, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళట్లేదు మీరు అంటే దానికి సమాధానం నేను చెప్తా. ఫస్ట్ నువ్వు ఇంటి నుంచి నువ్వు బయటికి రా. నేను ఇది అలవాటు చేయడానికే నేను అది చేస్తున్నాను, అలా చేస్తాను. నీ ఇంటి నుంచి నువ్వు బయటికి రా. నేను మోక్షానందంగా కానీ మిగతా ఇతర పాస్టర్లా కానీ సంచి వేసుకుని నేను ఇంటికి వెళ్ళను. నువ్వు నన్ను చూడడానికి వస్తే నేను వస్తాను. నీలో ఆ అలవాటు వేయడానికి. లేకపోతే నువ్వేమనుకుంటావు, పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే నా కష్టాలు నేను తీరవు. నో, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే తీరవమ్మా. నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నువ్వు బయటికి రా, నువ్వు దేవుని మందిరానికి రా. లేకపోతే ఫోన్ చేయి, అన్న మా ఇంటికి రండి.
నాకు ఇలా బాగాలేదు, లేకపోతే ఈ విషయంలో నాకు సందేహం ఉంది, మీరు వచ్చి నాకు డౌట్ క్లియర్ చేయండి, లేకపోతే బైబిల్లో రాసింది ఈ వాక్యం నాకు అర్థం అవ్వట్లేదు, నువ్వు చెప్పు, అర్ధరాత్రి 1 గంటకు నువ్వు ఫోన్ చేసుకుని నేను వస్తాను. లేకపోతే నీవు ఆపదలో ఉన్నావు, నాకు ఈ కష్టం ఉంది, రండి అని చెప్పు. 325 రోజులు 365 రోజుల్లో ఏ గడి అయినా సరే నేను వస్తాను. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. కానీ ప్రతిసారి ప్రతిరోజు బట్టేసుకుని నేను అందరి ఇళ్ళకి వెళ్ళడం అనేది ప్రార్థనలో ఎక్కిపించిన నీ భారం ఉందా? 100% నీ ఇంటికి వస్తాను, 100% కానీ నేను వచ్చి మీ ఇంటికి వచ్చి నేను కూర్చుంటా, నువ్వు నీ పనిలో ఉంటావు, నేను ఎదురు చూసి అక్క ఎదురు చూసి ఈ మాట ఆ మాట చెప్పావు, నువ్వు టీ కనిపించావు, టీలు కాఫీలు మా ఇంట్లో కూడా మీకు అనుకుంటావు. ఒక సేవకుడు నీ ఇంటికి రావడానికి కారణం ఏంటి? నువ్వు ఆత్మీయ అభివృద్ధి పొందాలి, ఆత్మీయంగా నువ్వు ఎదగాలి, ప్రార్థనలో బలపడాలి, ఈ ఉద్దేశంతో వస్తాడు. కానుకలైతే మనం ఎలాగ మానేశాం? నిస్వార్థమైన సేవ. నేనే సేవకుడి కాదు, ఈ మందిరంలో అందరం, ఆల్ బ్రదర్స్, ఆల్ సిస్టర్స్, బ్రదర్స్ అందరూ, సిస్టర్స్ అందరూ రాజులైన యాజక సమూహంలో మనల్ని చేర్చారు. నువ్వు కూడా ఇంటికి బయటికి రా, ఒకళ్ళు వెళ్ళండి, కలిసి ప్రార్థన చేసుకోండి, ఒకళ్ళు బలపరచుకోండి. నీటి నువ్వు కదా ఎలా మనం ఒక కుటుంబం ఎలాగయ్యామప్పుడు ఈ 2025వ సంవత్సరంలో ఇది మార్చుకుందాం. బయటికి రావాలా, ఇంటి నుంచి బయటికి రావాలా, ఒకళ్ళింటికి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, ఒకళ్ళొకళ్ళు మనం బలపరుచుకోవాలి. నీకు అర్థమైపోతే నీకు అర్థమైన వాక్యం తనకి చెప్పాలి, తనకు అర్థమైన వాక్యం నీకు చెప్పాలి. అలాగే ఇక్కడ పరిచయం చేయడానికి, వాక్య పరిచయం చేయడానికి సిద్ధపడతారు. ఒకరి దగ్గర ఒకరు వాక్యం చర్చించుకోవడానికి మనకి భయం పోతే అప్పుడు ఇక్కడ నిలబడడానికి భయం ఉంటుంది. లోకంలో అన్యులకు ఎవరికైనా సరే వాక్యం చెప్పడానికి భయం అయ్యేది, మనలోనే వాక్యం లేకపోతే. కీర్తనకారుడు ఏమన్నాడు? నేను పాపము చేయకుండాట్టు నీ వాక్కులు నా హృదయంలో నేను భద్రపరుచుకుంటేని. అంటే దేవుని వాక్యం నువ్వు ఎంత నింపుకుంటావో ఆయా పరిస్థితుల్లో నువ్వేం చేయాలో లోపల ఉన్న వాక్యం నీకు చెప్తుంది. ఆ వాక్యమే లేనప్పుడు నువ్వు ఆ పాపంలో పడ్డం తథ్యం. నష్టపోయిన తర్వాత ఏడుస్తే ఏమొస్తుంది? నష్టపోకుండా కాపాడుకోవాలి. అంటే నా ఫోన్ నెంబర్ తీసుకోండి, లేకపోతే ఏమైనా ఫోన్ నెంబర్ తీసుకోండి, రామకృష్ణ ఫోన్ నెంబర్, ఈరోజు మన ఫోన్ నెంబర్ తీసుకోండి, ఏ బ్రదర్ ఫోన్ నెంబర్ అయినా తీసుకోండి, ఎవరైనా మీరు తీసుకోండి, 100% వస్తారు వాళ్ళు. నేనే రావక్కర్లే, వాళ్ళు వస్తే ఎంతో, నేను వస్తే అంత. నాకు అదనంగా 2 కొమ్ములు అయితే మీరు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, వాళ్ళు మీకోసం ప్రార్థన చేస్తారు. అప్పుడే కదా మన కుటుంబం అయ్యేది. పెద్ద సేవకుడు అందరి ఇంటికి వెళ్ళాలి? నో, అందరం అందరి ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు ఎవరో ఒకళ్ళ ఇల్లు దర్శించు, వాళ్ళ బాధలు పంచు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి, వాళ్ళు నీ కోసం ప్రార్థన చేస్తారు. వాళ్ళు నీ సాంప్రదాయాన్ని మనం పొడిగిస్తే, పెంచితే అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం, ఒకరికొకరు దగ్గరగా ఉంటాం, ఒకరి సమస్యలు ఒకరు తెలుసుకుని ఉంటాం. అప్పుడు మనం ఒకరికొకరు భారీగా ప్రార్థన చేయడానికి వీలుంటుంది. లేకపోతే నా బాధ నాది, నీ బాధ నీది అన్నట్టు అంటే ఎక్కడ వేసిన లోపల అక్కడే ఉంటాం. ఈ విషయాలు దయచేసి గమనించండి. ఈ సంవత్సరం ఎంతో ఫలభరితమైన సంవత్సరం. దేవుడు సమృద్ధిగా జీవాహారాన్ని మనందరికీ ఇచ్చాడు, ఎన్నో విషయాలు నేర్పించాడు. అండ్ 2025వ సంవత్సరంలో దేవుడు ఇంకా అద్భుతాలు చేయబోతున్నాడు. ఈ 25వ సంవత్సరంలో కనీసం మీ ఎరుగు పొరుగులు ఉన్న అన్యులకి దేవుని గురించి చెప్పండి, మన సంఘం గురించి చెప్పండి. సంఘంలో మీరు ఎలా ఆశీర్వదింపబడ్డారో కనీసం ఆ సాక్ష్యమైనా చెప్పండి. ఏమో ఎవరిని దేవుడు ఎలా పట్టుకుంటాడో, ఏ మాటతో ప్రేరేపిస్తాడో
ఎలా తీసుకొస్తాడో మనకు తెలియదు. వాగ్దానం అయితే చేశాడు. అన్యజనులు అనేకులు ఆయనను హత్తుకుని వాగ్దానం అయితే దేవుడు చేశాడు. అది కూడా దేవుని నడిపింపుతో. దేవుడిని నడిపించాడు. దేవుడికి భారం ఇచ్చాడు. ఏం చెప్తాం లేవాడు చెప్తే వింటారేంటి? ఇలాంటి సందేహాలు పెట్టుకోడు. దేవుడు చెప్పాడా? చెప్పేదే చెప్పి పడే. నీ మాట కోసం వాడు ఎదురు చూస్తున్నారు. మౌనంగా ఉండద్దు. దేవుని గురించి చెప్పు. ఇది బలం. దానికంటే ముందర నీ వ్యక్తిగత సాక్ష్యం, దాని గురించి ప్రయాసపడు. ఆ వాక్యము నాకు శరీరంగా మారిందా లేదా? నాలో ప్రభు కనబడుతున్నాడా లేదా? చాలా అవసరం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ నాలో ప్రభు కనపడితే నేను పిలవక్కలు యోసేపు అన్నట్టు 100%. అందుకే నేను చెప్తున్నాను, మనం ఎంత ఆశీర్వదింపబడిన సంఘంలో ఉన్నాం. ఒక్కొక్కరు ఎంత అనుభవంతో మాట్లాడుతున్నారు. వాళ్ళకి గ్రహింపు ఎలా వచ్చింది? మనం మైక్లో అరవక్కల్లా, మన సంఘాన్ని చూసి, మన వ్యక్తిగత జీవితాన్ని చూసి ఆటోమేటిక్గా జనం వస్తారు. అండ్ వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఎవరున్నా సరే, నీ మాట విని ఎవరు వచ్చినా సరే, వాళ్ళకి స్పష్టంగా శిష్యత్వం గురించి ముందుగానే ఆ షరతులు, ఒకవేళ నీకు జ్ఞాపకం లేకపోతే లూకా 14:26 శిష్యత్వం కూర్చిన షరతులు ముందుగానే చెప్పండి. అందుకే మనం శిష్యుల సంఘం అని చెప్పాం. ఇవి షరతులు, ఈ షరతులు చదువుకో, వాళ్ళు పాటించగలిగితేనే రా, లేకపోతే నువ్వు వేరే సంఘాన్ని చూసుకో. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇన్ని సంగతులు విన్న తర్వాత వాళ్ళ తీర్పులో వాళ్ళ శిక్ష ఎక్కువైపోతుంది. ఒకవేళ వాళ్ళకి ఆ ఉద్దేశం లేకపోతే మనమే వాడిని తీసుకొచ్చి వాళ్ళ శిక్ష ఎక్కువ చేసిన వాళ్ళం అవుతాం. కానీ లేదు, మేము కూడా శిష్యులంగా ఉండాలి అనుకుంటున్నాము, అయితే ఈ షరతులు ఉన్నాయి, దీనికి రెడీయా, రాజీ, నువ్వు ఓకేనా, అయితేనే రా, లేకపోతే రావద్దు. క్లియర్గా చెప్పేసే ముందరే. యోసేపు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. వేరే సంఘంలో వాళ్ళకి ఏమో ఆ సంఘంలో గొడవలు వచ్చాయని ఈ సంఘంలో వచ్చాయంటే ఆ పెంటంతా ఇక్కడ తీసుకొస్తాడు. అదొక ప్రమాదం ఉంది. కనుక అన్నా, వేరే సంఘం నుంచి కాదు, మనకి అన్యులు ఎవరైతే ఇంకా దేవుని దగ్గరికి రాలేదో వాళ్ళు, అలాంటి వాళ్ళు రావాలి మన మందిరానికి. అద్భుతమైన మాట చెప్పాడు. 100% నువ్వు మేము పూర్తిగా ఏకీభవిస్తాం. క్రీస్తు జత పరివారిలో ఎంత వివేచన కలిగిన సహోదరుని దేవుడు నా జత పరివారిగా నాతో జతపరిచాడు. ఐఎమ్ వెరీ బ్లెస్డ్. నేను ఎంతో ఆశీర్వదింపబడ్డా వాళ్ళు పలుకుతున్న ఒక్కొక్క మాటతో. అండ్ హైలైట్ ఏంటి తెలుసా? ఇంత అనుభవంతో మాట్లాడుతున్న వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మేము సరిగ్గా లేదు. అది గొప్ప, చాలా గొప్ప సాక్ష్యం. అది మేము పరిపూర్ణం అనట్లే, మేము సరిగ్గా లేదు. ఆల్వేస్ టేక్ ఎ లో ప్లేస్. మనం పరిపూర్ణం కాం, కానీ క్రీస్తు మనందు మనలో కొదువై ఉన్న వాటిని ఆయన సంపూర్తి చేస్తున్నాడు. మనం నిలబడితే చాలు. దావీదు తన కోల్పోయినదంతయు నూరింతలుగా సమకూర్చుకున్నట్టు మనం ఏదైతే కోల్పోయామో దేవుడు 100% 100% నూరింతలుగా తిరిగి సమకూరుస్తాడు. భావి తరాలు మన పిల్లలు మళ్ళీ వస్తారు, ఇదే మందిరంలో వాళ్ళు సేవ చేస్తారు. ప్రభు రాకడ పర్యంతం ఈ సాక్ష్యం అలాగే నిలబడి ఉంటుంది. మనం వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడ సాక్ష్యం మాత్రం నిలబడుతుంది. అండ్ ప్రతి తరంలో దేవుడు అద్భుతమైన సేవకులు లేపుతాడు, అద్భుతమైన పరిచారకులు లేపుతాడు. నా విజన్ వెరీ క్లియర్. నాకు దేవుడు ఇచ్చిన దర్శనం చాలా క్లారిటీ. హృదయం మీద ఏ భారము లేదు, ఎటువంటి ద్వేషభావం అసలు ఫస్టే లేదు, ముందు నుంచే లేదు. మునుపు చేసిన పరిచర్యకి ఇప్పుడు చేసిన పరిచర్యకి చాలా వ్యత్యాసం ఉంది, చాలా వ్యత్యాసం. ఇప్పుడైతే ఆ పిలిపి 4:4లో ఎల్లప్పుడూ ఆనందం, ఎల్లప్పుడు మళ్ళా చెప్తాను ఆనందించి అందులోకి వచ్చేసాం. ఇప్పుడు ఏం ఆదాలేదు. జకర్యా 2వ అధ్యాయం ఆ వాగ్దానాలు జ్ఞాపకం తెచ్చుకోండి, బాగా ప్రార్థన చేయండి. దేవుడు మన యవన బిడ్డలందరినీ తిరిగి వెనక్కి తీసుకొస్తున్నాను. అబ్సల్యూట్. ఆవగించేంత సందేహం కూడా పెట్టుకోవద్దు. కనీసం మీరు వాడికి ఈ మాట కూడా చెప్పద్దు. మనం ప్రార్థన చేద్దాం.
దేవుని ఆత్మ వారిలో కార్యం చేసి తీసుకొస్తాడు. మన దేవుడి చేత కానీ వాడు కాదు. పోని దీన్ని దాటి ఇంత వయసు వచ్చిన తర్వాత వింటారా అని డౌట్ వచ్చే లోపలనే దేవుడు అన్నాడు, రక్షింప నేరకుండినట్లు నా చేతులు. నువ్వు సందేహపడతావేమో దేవుడి మాట పలికించాలి. రక్షింప నేరకుండినట్లు నా చేతులు ఇంకా త్వరచ కాలేదు, నేను ఇంకా నేనే పరిపాలన, నేనే రాజుని, రాజ్యాధికారం ఇప్పటికీ నా చేతిలోనే ఉన్నాయి. సో రాజుల హృదయాలనే నీటి కాలువలుగా మార్చగలిగే దేవుడు మన పిల్లలే పార్టీ వాళ్ళు ప్రభు తీసుకొస్తాడు, నో ప్రాబ్లం. అందుకనే కింద అదే జగ్గర ఎక్కడ మీరు కిందకు వచ్చి చదివితే రాదు, మీరు సంతోషించి పాటలు పాడుడి, బీ హ్యాపీ, ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది, భూభావం అస్సలు ఉండదు. దేవుడు అద్భుతమైన భవిష్యత్తు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు. ఏ అద్భుతాలన్నీ మనం కనులారా చూసే ధన్యతను మనకి ఇచ్చాడు. ప్రార్థన చేసుకుందాం.